హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక్కడ మన బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసి ఇక్కడ జపం చేసిందనమాట. అక్కడ గౌరీటెచ్చమ్మ ఆవులు కాసిన తర్వాత ఆ తల్లి బ్రహ్మంగారిని గ్రహించిన తర్వాత ఇక్కడైతే నేలమట్టం స్వామివారు కట్టించారు. ఇప్పుడు మన కిందికి దిగి ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి అందరం రండి, మనం కూడా చూద్దాం. గౌరీటెచ్చమ్మ బ్రహ్మంగారి కోసం స్వయంగా ఆమె కట్టించిన గృహ. ఇది స్వామి తపస్సు చేసిన గృహ అండి. స్వామి తపస్సు చేసిన గృహ అన్నమాట. ఇక్కడ కూర్చొని తపస్సు చేసేవారు. ఇక్కడ తపస్సు చేసి ఈ తరంతరం ఆయన ఇక్కడి నుంచి డైరెక్ట్గా బ్రహ్మంగారి మఠం చేరుకున్నాడు. వచ్చే దారిలో పెద్ద గుమ్మలో వివాహం ఆచరించి ఆ తర్వాత బ్రహ్మంగారి గుడి చేరుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ తపస్సు చేసిన గృహ.